మీరేం చెప్తారు సార్ శ్రీనివాస్ గారు? చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన, పొత్తుల కోసం ఆయన ఢిల్లీ చుట్టూ చేస్తున్నటువంటి ప్రదక్షిణలు అసలు అవసరం ఎవరిది? పేపర్లు చూస్తే ఏమో మమ్మల్ని బలపరచండి, మాకు మీ సపోర్ట్ కావాలి అని ఒక పక్క అమిత్ షా, మోడీ, నడ్డా వీళ్ళందరూ కాల్ చేసి పిలుస్తున్నట్టుగా రాసుకొస్తున్నారు. నిజానికి బీజేపీకి ఉందా లేకపోతే టీడీపీకి ఉందా? సార్, మీకు ముఖ్యంగా ప్యానలిస్టులందరికీ కూడా నా నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు అబద్ధాల మాటలు, చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా అబద్ధమే, మోసం, దగ, కుట్ర. చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రయత్నాలు చేసుకొని ఈ రోజు ఢిల్లీ వెళ్ళి అందరికీ చెప్తాడంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను వెళ్ళాను, ఒకప్పుడు దేశ ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీతో కలిశాను. ఇది రాష్ట్ర ప్రయోజనాలు కాదు, దేశ ప్రయోజనాలు కాదు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రయోజనాల కోసమే ఈ కాళ్లు పట్టుకోవడాలు, ఈ బట్టలు ఉతకడాలు చంద్రబాబు నాయుడుకి అలవాటు అయిపోయినటువంటి విషయం. ఈ రోజు దేశ ప్రయోజనాల కోసం ఓసారి, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆనాడు మోదీ గారిని దేశ బహిష్కరణ చెయ్యాలి అని ఒక చాలా దుర్మార్గమైనటువంటి మాట మోదీ గారిని ఉద్దేశించి అన్నటువంటి చంద్రబాబు నాయుడు చరిత్రలో అసలు చారిత్రాత్మక తప్పిదం మోదీతో స్నేహం అని చంద్రబాబు నాయుడే అన్నాడు. ఈ రోజు రాష్ట్ర ప్రయోజనం అంటున్నాడు. మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే కనీసం ప్రోటోకాల్స్ కూడా ఇవ్వకుండా నల్ల జెండాలు పెట్టి, నల్ల బ్యాడ్జెస్ పెట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి చాలా అసభ్యంగా ప్రవర్తించినటువంటి చంద్రబాబు నాయుడు ఒక నీచుడు, నీచమైన సంస్కృతి కలిగినటువంటి ఓ దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు. అలాంటి చంద్రబాబు నాయుడు ఏ మాటలైనా చెప్తాడు, ఏదైనా మాట్లాడతాడు. సార్, అసలు ఈశ్వర్ గారు నాకు డౌట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతను పాటిస్తూ, కేంద్రంతో చక్కనైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని కరోనా సమయంలో గాని, ఆ తర్వాత సమయంలో గాని, అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వయసు అంతా 45 సంవత్సరాలు, 44 సంవత్సరాలు. ఈ 44-45 సంవత్సరాల వయసులో ఎంత చాకచక్యంగా, ఎంత అద్భుతంగా కేంద్రంతో చక్కని రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో నడిపిస్తూ ఈ రోజు దేశంలో ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు, ది బెస్ట్ స్టేట్ ఏది అంటే స్కోచ్ అవార్డ్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు, ది బెస్ట్ స్టేట్ ఏది అంటే 3 times ఆంధ్రప్రదేశ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఘనత. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మోదీ గారితో గాని, కేంద్ర ప్రభుత్వంతో గాని సఖ్యత పాటించారు అంటే అది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెబితే దానికి అర్థం ఉంటది, దానికి ఒక మీనింగ్ ఉంటది. కానీ చంద్రబాబు నాయుడు మోదీని తిడతాడు, ఓ రోజు కాంగ్రెస్ కి తిడతాడు, ఓ రోజు కాంగ్రెస్ తో చేయగలుగుతాడు. ఏంటి దౌర్భాగ్యం, ఏంటి నీచం? ఇప్పుడు ఒక చిన్న పిల్లాడిని, 50 సంవత్సరాల కుర్రాడిని ఎదిరించడానికి, ఓడించడానికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, పవన్ కళ్యాణ్ కాలు పట్టుకుంటాడు, పవన్ కళ్యాణ్ బట్టలు ఉతుకుతాడు, పవన్ కళ్యాణ్ అవన్నీ మనం చూడలేదులేండి. కానీ ఒకటి నిజం, బీజేపీ ఒడిలో కూర్చొని కాంగ్రెస్ ని తిడితే అది నవనిర్మాణ దీక్ష, కాంగ్రెస్ ఒడిలో కూర్చొని మోడీ గారిని తిడితే అది ధర్మ పోరాట దీక్ష. ఇంతే తేడా. 2 రకాల దీక్షలు చేశారు ఆయన. 5 ఏళ్లలో ఏమన్నా చేశారంటే 2 రకాల దీక్షలు చేశారు. మేడం గారికి నేను సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, బీజేపీ అధికార ప్రతినిధి. మేడం, మేము అడుగుతున్నది మోదీ గారికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది, ఎటువంటి గుర్తింపు ఉన్నది దేశంలో అనేది అడగట్లేదు. అది మా అందరికీ తెలుసు. మోదీకి చాలా గౌరవం ఉంది, మోదీ గారు చేస్తున్న పనుల మీద కూడా గౌరవం ఉంది. దాని గురించి మేము మాట్లాడటం లేదు. మోదీ గారితో అంటే బీజేపీతో పవన్ కళ్యాణ్ ఉన్నారా లేదా, ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం ఉందా లేదా, ఎన్డీఏ ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ జైలు దగ్గరికి వెళ్లి నేరస్తుడైన ముద్దాయిన చంద్రబాబు నాయుడుతో చేయి కలిపాడా? అసలు ఒకసారి పవన్ కళ్యాణ్ ని బీజేపీ వారు ఆహ్వానిస్తే అక్కడికి ఢిల్లీకి వెళ్లి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కూడా ఆహ్వానిస్తే బాగుండు, చంద్రబాబు నాయుడిని కూడా పిలుచుంటే బాగుండు అని అక్కడ వెళ్ళి బాకా ఊదాడు. ఆయన కుర్చీ వేసి కూర్చోబెట్టి నీ సంగతి చెప్పరా బాబు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్. సరే, ఇప్పుడేనే నేను అడుగుతున్నాను,
మీ వ్యూహంలోని భాగంగానే, మీ ఆలోచనలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నాడా? అసలు పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశానికి పొత్తు కుదరటంలో మీ ఐడియా ఏమైనా ఉందా? నిన్నటి పిలుపులో భాగంగా మీరు నిజంగా పిలిచారా? మీరు పిలిస్తేనే చంద్రబాబు నాయుడు వచ్చాడా? పచ్చ మీడియాలో చాలా గట్టిగా చెప్తున్నారు ఏంటంటే మీరు పిలిచారని, మీ కారణంగానే వచ్చారని. మీడియా గురించి అలా పెడితే మీరు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మోదీని గౌరవించిన మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు అతి చిన్న వయసులో కూడా చాలా సఖ్యతతో ఈ రాష్ట్రాన్ని నడిపించిన ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు మోదీ గారిని, బీజేపీని దుర్భాషలాడినటువంటి ముఖ్యమంత్రి. మీ తాలూకా సపోర్ట్ ఎటువైపు? ఎవరికి మీరు మద్దతు ఇవ్వబోతున్నారు? ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మీ స్టాండ్ ఏంటి? మోదీ గారికి దేశంలో ఎలాగుందని మీరు చెప్పిన దానికే ఒక బయట వేస్తే విశ్వసనీయత అనేది ఒకటి వస్తుంది. ప్రజలు ఎలా చూస్తారు దీన్ని? అమర్ గారే దాన్ని విశ్లేషించాలి. ఒకసారి మోడీ గారి విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు, ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తిగతంగా దూషించిన అంశాలు, ఒక ప్రధానిని ఈ దేశంలో ఒక ఉగ్రవాదితో పోల్చుతూ మాట్లాడిన, నిజానికి కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతుంది కానీ ఇంత దారుణంగా ఎప్పుడైనా మాట్లాడుతుందా? కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. అంత దారుణంగా మోడీ గారిని దూషించి ఆయన వ్యక్తిగత అంశం జోలికి వెళ్ళి రక్తం మరిగిపోతోందని అసెంబ్లీలో మాట్లాడి ఆ తరువాత ఇప్పుడు ఆయన మళ్ళీ నేను మోడీ గారితో స్నేహం చేస్తాను, మోడీ గారికి మంచి విజన్ ఉందంటే ప్రజలు ఎలా నమ్మాలి? ఒకసారి బయట ప్లే చేయండి ప్లీజ్. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఆ మధ్యకాలంలో గోత్రాలు ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? కుటుంబాన్నే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు. మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నోరుండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, బెదిరించవచ్చు, భయభ్రాంతులు చేయొచ్చు. నిజం నిప్పు లాంటిది. మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మ్యాన్ అంటాడు. ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఏమనుకుంటున్నారు? రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు రాష్ట్రంలో? ఎవరు కొడుకుని చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా? మీరు తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం.